వెల్కమ్ టు నిఘా న్యూస్. పలాస స్థానిక ఎమ్మెల్యే కార్యాలయ ఆవరణలో స్త్రీ శక్తి కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శిరీష పిలుపు మేరకు మహిళలు తండోపతండాలుగా విచ్చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన పథకం మెజారిటీ 4 పథకాలు కూడా స్త్రీలకు సంబంధించినవే ప్రారంభించారని, ఉచిత బస్సు, తల్లికి వందనం, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచిత పంపిణీ చేశారని, ఉచిత బస్సు పథకం ద్వారా ఎంతో మంది మహిళలకి మరియు రోజువారీ ప్రయాణించే మహిళలకు లబ్ధి చేకూరుతోందని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి మరి తల్లి ఖాతాలో నగదు జమ చేయడం సంతోషకరమని తెలిపారు. దీపం పథకం ద్వారా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తూ మహిళల కుటుంబాలకు ఎంతో మేలు కలుగు చేస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా సంవత్సరం లోపల పూర్తి చేస్తూ ముందుకెళ్తున్న కూటమి పార్టీ ఆగస్టు 15న స్త్రీ శక్తి అనే పథకానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో దానికి ఈరోజు మేము అందరం ప్రతి నియోజకవర్గాల్లో విజయోత్సవం జరుపుకుంటున్నాం. నిజంగా మేము కూడా ఊహించండి, బస్సులు ఫ్రీ బస్సులు అన్నప్పుడు ఎవరు బస్సులు ఎక్కుతారు అనుకున్నాం, కానీ ఈరోజు ప్రతి ఒక్క మహిళకి తక్కువలో తక్కువ రోజుకి 100 రూపాయల నుండి రోజు ప్రయాణం చేసే మహిళకి 500 రూపాయల వరకు ఒక మహిళకు ఒక రోజుకి ఈ రోజు ప్రభుత్వం నుంచి మిగులుతుందంటే ఆ మిగిల్చుకున్న ప్రతి ఒక్క రూపాయి కూడా మా ఆడపిల్ల ఇంటికే వచ్చి పెట్టాలని నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం ముందుకు తీసుకొచ్చారు. అయితే సంతోషం ఏంటంటే ఎన్నికల ముందు ప్రతి జిల్లాలోని ఉచితమని చెప్పి ఈ రోజు మహిళల స్పందన పట్ల ఆయన ప్రతి మహిళకి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణాలు ఈ రోజు ప్రకటించి అడగకుండా వరాలు ఇచ్చే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మీద మేము పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన 100% పూర్తి చేస్తున్నారు. మార్చి కల్లా ఉగాది తర్వాత దాన్ని ప్రారంభోత్సవం చేస్తానని 100% నమ్మకం ఉందండి. ఏ మాట అయితే చెప్పామో ఇచ్చిన ప్రతి హామీ పూర్తి చేసే మళ్ళీ ఎన్నికలకు వాళ్ళ దగ్గరికి ఓట్లు అడగడానికి వెళ్తా ఉన్న నమ్మకంతో ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద మేము ముందుకు వెళ్తాం.